చామంతి అయితే బర్త్డే పార్టీకి అన్నీ అరేంజ్ చేసి ఉంచుతుంది. ఇక అక్కడికి స్వర ఇంకా రాకపోవడంతో ఏంటి స్వర ఎక్కడని తిరుగుతుంది, ఎన్ని షాపులకు తిరుగుతుంది, ఇంకా రాలేదేంటని చెప్పి అనుకుంటూ ఉంటుంది. ఎంతలో అక్కడికి అభి వస్తాడు. అభి రాగానే ఏంటి చామంతి ఎక్కడ ఉంది నా స్వర ఎక్కడ ఉంది చూపించి చామంతి అని చెప్పి అంటూ ఉంటాడు. అది విని అక్కడ ఉన్న చామంతి అయితే అభి ఇంకా స్వర ఇంటికి రాలేదు, ఇక వచ్చేస్తుందిలే అని చెప్పి అంటుంది. ఏంటి స్వర ఇంకా ఇంటికి రాలేదా, ఒకసారి ఫోన్ చేయలేకపోయావా అని చెప్పి అంటూ ఉంటాడు. నేను ఎన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయటం లేదు అభి అని చెప్పి అంటుంది. అది విని అక్కడ ఉన్న అభి అయితే అవునా, అంటే నేను వస్తున్నానని తనకు ముందే తెలిసి తను రాకుండా ఉండిపోయిందా, ఎందుకు స్వర ఇంకా ఇంటికి రాలేదు అని చెప్పి అభి ఆలోచిస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడికి స్వర వస్తుంది. స్వర రాగానే అభి నువ్వు వెళ్ళి అక్కడ దాక్కో, నేను నిన్ను సర్ప్రైజ్గా ఇస్తాను తనకి అని చెప్పి అభిని దాగోమని చెప్తుంది. ఇంతలో స్వర అయితే ఇంట్లోకి రాగానే అక్కడ ఉన్న అరేంజ్మెంట్స్ అవన్నీ చూసి ఏంటిది, ఏంటి చామంతి ఇదంతా అని చెప్పి అంటూ ఉంటుంది. అది విని చామంతి అయితే ఏంటి మేడం ఈరోజు మీ బర్త్డే మర్చిపోయారా, అభి సార్ మీ లైఫ్లో నుండి వెళ్ళిపోయిన తర్వాత ఇలాంటివి మీరు చేసుకోవడం మానేశారు కదా, మళ్ళీ నీ లైఫ్లోకి బర్త్డే పార్టీ వచ్చిందంటే అభి సార్ కూడా వస్తారు కదా అని చెప్పి అంటుంది. అది విని స్వర అయితే ఏం మాట్లాడకుండా మౌనంగా ఉంటుంది. సారంగి చనిపోయిన బాధలోనే అలా ఉంటుంది. ఇక అరేంజ్మెంట్స్ అన్నీ చూసి అలా మౌనంగా ఉంటుంది. ఇంతలో అక్కడే ఉన్న అభి అయితే చాటుగా స్వరాన్ని అయితే చూస్తూ ఉంటాడు. ఇక చామంతి మాత్రం ఏంటి మేడం వెళ్ళి మీరు ఫ్రెష్ అయ్యి రండి, మీకు ఒక సర్ప్రైజ్ ప్లాన్ చేశానని చెప్పి అంటూ ఉంటుంది. అది విని స్వర అయితే ఏంటి ఆ సర్ప్రైజ్ అని చెప్పి అంటుంది. సర్ప్రైజ్ అన్నాను కదా, సర్ప్రైజే, ఇంకా దాన్ని ముందుగా ఎలా చెప్తాను చెప్పు, సర్ప్రైజ్ నీకు గిఫ్ట్గా ఇస్తాను అని చెప్పి అంటుంది. అది విని స్వర అయితే ఏంటో అని చెప్పి ఆ అరేంజ్మెంట్స్ అవన్నీ చూసి అలా మౌనంగా ఉండిపోతుంది. ఇక చామంతి అయితే ఎలాగైనా సరే ఇప్పుడు స్వరకి అభిని చూపించేస్తా అని చెప్పి అనుకుంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్.